పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అడవుల సంరక్షణ పట్ల ఎన్నో దిశానిర్దేశాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఈయన అడవుల సంరక్షణ గురించి మాట్లాడుతూ పరోక్షంగా అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం హీరోలు సినిమాలు చేస్తే అడవులను ఎలా సంరక్షించాలి అనేవి స్పష్టంగా చూపించేవారు. ప్రస్తుత హీరోలు మాత్రం స్మగ్లింగ్ చేస్తూ సినిమాలలో నటిస్తున్నారు. తద్వారా అడవులు నాశనానికి కారణం అంటూ ఈయన మాట్లాడారు. అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నారంటూ అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాటలపై మండిపడటమే కాకుండా ఆయనకు సంబంధించిన సినిమాల గురించి కూడా పలు కామెంట్లు చేస్తున్నారు. కేవలం ఎన్నికలలో తనకు సపోర్ట్ చేయలేదన్న కారణంతోనే మెగా కుటుంబం అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమాను వాయిదా వేయటమే కాకుండా అల్లు అర్జున్ సినిమాకు పోటీగా రామ్ చరణ్ తన సినిమాని కూడా విడుదల చేస్తున్నారు. ఈ విషయంపై బన్నీ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ ఎవరెన్ని చేసినా తగ్గేదేలే అంటున్నారు. అల్లు అర్జున్ స్మగ్లింగ్ పాత్రలు నటించారు, మరి నువ్వేమైనా సమాజానికి గొప్ప సందేశం అందించే సినిమాలలో నటించావా అంటూ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల లిస్టు బయటపెడుతున్నారు. సమాజానికి పనికి వచ్చే సినిమాలలో పవన్ కళ్యాణ్ మరుపురాని సన్నివేశాలు అనే క్యాప్షన్ తో గోకులంలో సీత, అమ్మాయిల పిచ్చి, తొలి ప్రేమలో చదువు సంధ్యలు లేవు, తమ్ముడు పనికిరాని కొడుకు, జానీ వీధి రౌడీ, గుడుంబ శంకర్, సారా అమ్మే వ్యక్తి, పంజా కాంట్రాక్ట్ కిల్లర్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల గురించి అల్లు అర్జున్ అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక ఇదే అదనుగా భావించిన కొంతమంది వైఎస్ఆర్సీపీ అభిమానులు సైతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం సర్దు మనుగుతుంది అని అనుకున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సినిమాల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త సంచలనంగా మారాయి.